హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో టాప్ 10 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో కన్ఫామ్గా రిలీజ్ అవుతున్న మూవీస్ లైక్ మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, వార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్తో పాటుగా ఇంకా 7 మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1, మీరు ఎంతలానో ఈగర్గా వెయిట్ చేసిన వార్ 2 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళే కన్ఫామ్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 9th నుంచి అయితే వార్ 2 మూవీ అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వార్ 2 మూవీ కోసం మన తెలుగు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ బాలీవుడ్ నుంచి మనకు రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే మూవీ మనకి ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 9th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2, విడువన్ మూవీ. సో ఈ మూవీ తమిళ్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో ఈ తమిళ్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో మనకి ఎప్పటి నుంచి మనకు G5లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అంటే మనకి విడువన్ మూవీ వచ్చేసి మనకు తెలుగు, తమిళ్, మన హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. G5లో వచ్చేసి మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే విడువన్ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3, సత్యం రాజేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన త్రిభువనారి బార్బరిక్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు సనెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేసేసారు ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ ఎప్పుడు అవుతుందని. సో ఎప్పుడు అవుతుందంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు ఈ మూవీ అయితే కన్ఫర్మ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు సనెక్స్లో అయితే అక్టోబర్ 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4, కురుక్షేత్ర మూవీ. సో ఇది ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి యానిమేషన్ మూవీని మనకు తీసుకొస్తున్నారు డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి అయితే. సో ఈ మూవీ నుంచి హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ట్రైలర్ అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను మూవీ కోసం అయితే లిటరల్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో ఈ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5, తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ. సో ఈ మూవీ మనకి సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో చెప్పాను కదా, సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారని. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నారు. ఈ మూవీని వచ్చేసి మనకైతే ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకి మిరాయ్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఎగరగానే వెయిట్ అనేది చేస్తుంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే మిరాయ్ మూవీ అయితే ఉంటుంది. నెంబర్ 6, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ. సో ఈ మూవీ మనకు ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే మనకు సోనీ టీవీ అనే ఛానల్లో వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి యానిమేషన్ మూవీ అయితే మనకు ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు అక్టోబర్ 10వ తారీఖున మనకు హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మనకు అక్టోబర్ 13వ తారీఖు నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మనకు హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 7, ఫైనల్ డెస్టినేషన్ బెడ్ లైన్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో మూవీలో మనకి థియేటర్ రిలీజ్ చాలా రోజులు అయితే అవుతుంది. సో మనకు ఇండియాలో ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ ట్రైలర్ అయితే అలా ఉంటుంది. అందుకే ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళంటే మనకు అక్టోబర్ 16వ తారీఖు నుంచి అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 8, అథర్వ అండ్ లావణ్య త్రిపాఠి గారి కాంబినేషన్లో వచ్చిన టనెల్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్స్ మనకైతే అత్తర్ ఫ్లాప్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నామంటే మనకు ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 17th నుంచి అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది కాబట్టి ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ టనెల్ మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకైతే అక్టోబర్ 17th నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ టనెల్ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది.
నెంబర్ 9 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి 'ప్రేమలో' మూవీలో హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో కూడా వాళ్ళే యాక్ట్ చేయడమే జరిగింది. ఇదొక మలయాళం మూవీ. సో, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది మనకు 'దుల్కర్ సల్మాన్' గారైతే ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే 'దుల్కర్ సల్మాన్' గారికి అయితే ఏకంగా 100 కోట్ల దగ్గరలోనే ప్రాఫిట్‌ని అయితే ఈ మూవీ అయితే తీసుకొచ్చింది. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకి ఈ మూవీ చాలా ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో, 'దుల్కర్ సల్మాన్' గారే మనకు ఈ మూవీ మనకు సెప్టెంబర్ 26న రిలీజ్ అయితే కాదు. సో, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి అని వాళ్ళే మనకు ట్విట్టర్ పేజ్‌లో అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి ప్రెజెంట్ అయితే మనకు కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ మనకు ఓటీటీ రేట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి అక్టోబర్ 24th నుంచి అయితే మనకి కొత్త లోక చాప్టర్ 1 మూవీని అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో, సుజిత్ గారు అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ అయితే చేశారు. సో, ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా వచ్చేసి తమన్ గారు అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ హీరోగా వచ్చేసి మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఏకంగా మనకు 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇంకా థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మరి కొన్ని రోజుల్లో అయితే మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది కాబట్టిగా తొందరగా ఇప్పుడే ప్రెజెంట్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ మనకు చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు ప్రెజెంట్ ఉన్న అప్డేట్ వచ్చేసి మనకైతే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎలా చెప్తున్నానంటే మనకి ఈ మూవీ పైన ఎక్కువ 2 months అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో, ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్ మూవీ అండ్ మనకు థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే 2 months అనేది ఓటీటీలో రిలీజ్ డేట్ అనేది రాసుకుంటారు. సో, వన్స్ మనకు థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేసేస్తారు. సో, తొందరగానే రిలీజ్ అయితే కావచ్చు, కొంచెం లేట్‌గా అయినా రిలీజ్ అయితే కావచ్చు. సో, ఇది మన టాలీవుడ్ మూవీ కాబట్టి కొంచెం తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఎప్పటి నుంచి అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే మనకు మాక్సిమం అయితే మనకు నవంబర్ మంత్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, అంత లోపల మనకు ఈ మూవీ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేస్తారు. సో, ఎందుకంటే మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిరాయి మూవీ కూడా మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, మనకు ఓజీ మూవీ కూడా తొందరగానే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ 10 మూవీస్ మనకు కన్ఫర్మ్‌గా చెప్పిన డేట్‌కి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, ఈ కన్ఫర్మ్‌గా రిలీజ్ అవుతున్న 10 మూవీస్ అనేవి ఇంతే. సో, ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో, ఇంకా చాలా వీడియోస్ అనేవి ప్లాన్ అయితే చేశాను. సో, నేను తప్పకుండా నా యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు ఫేస్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను. సో, నా స్టూడియోని అయితే బిల్డ్ అయితే చేస్తున్నాను. సో, అందుకే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి వీడియోస్ అనేవి. సో, మనకి ఇక్కడ వీడియోస్ అనేవి కూడా కొంచెం యూస్ అయితే పోవట్లేదు గైస్. అందుకే తొందరగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చాను. తొందరగా కంప్లీట్ అయితే చేసేయండి. జస్ట్ 100 లైక్స్ టార్గెట్ అనేది ఇచ్చాను. సో, తొందరగా కంప్లీట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.